ప్రభు మహిమను చూడాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ప్రభు మహిమను, ప్రభు సన్నిధానంలో, ప్రభు మందిరంలో, ఆయన సన్నిధానంలో ఆయన మహిమను చూడాలని ఎంతమంది ఆత్రత కలిగి ఉన్నారు, ఆశ పెట్టుకున్నారు? కుటుంబాలతో పాటు దేవుని సన్నిధి అనగానే చాలామంది నార్మల్గా వెళ్ళిపోతారు, అంతేనా? ఆదివారం కదా వెళ్ళిపోవాలండి, అమ్మో ఆనవాయితీ వచ్చేసి ఆనవాయితీ ప్రతి వారము మేము ఆచరిస్తూ ఉంటాం. ఇది ఆనవాయితీ కాదు అంటే ఇది ఆచరణగా మనం చేయొద్దు. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా, ఆయన సొత్తుగా మనము దీన్ని చాలా భయము భక్తితో ఆయన పరిశుద్ధ స్థలములో మనం అడుగు పెట్టాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధి మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్. ప్రభు సన్నిధి మనకు సంతోషాన్ని తీసుకొని వస్తుంది. ప్రభు సన్నిధి మనకు మేళ్లను తీసుకొని వస్తుంది. ప్రభు సన్నిధి మనకు నెమ్మదిని కలగచేస్తుంది. ఆయన సన్నిధిలో ఒకటి ఏంటండి, అన్నిటినీ మనం అనుభవించగలుగుతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇది చాలా భయము భక్తి కలిగి ప్రభు సన్నిధానంలో మనం అడుగు పెట్టే వారిమిగా ఉండాలి. ఆమేన్. అందుకే ఈ సిద్ధపాటు అంటే ప్రతి విషయంలో అన్నిట్లలో సిద్ధపడుతూ ఉంటాం, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. చిన్న అడుగు ఇంటిలో నుండి బయటికి వేయాలి అంటే ముందుకు అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటూ ఉంటాం, అంతేనా? పిల్లలకి వంట చేసే దగ్గర నుంచి, బాక్స్ కట్టే దగ్గర నుంచి ముందే నైట్ రేపు ఉదయం స్కూల్కి వెళ్తున్నారంటే, లేకపోతే భర్త ఆఫీస్కి వెళ్తున్నారంటే, లేదా మనమే ఆఫీస్కి వెళ్తున్నామంటే, లేదా మనము పలానా చోటుకి వెళ్తున్నాం, పలానా వ్యక్తిని కలవాలని అనుకుంటున్నామంటే ముందుగానే రాత్రికాల సమయం సిద్ధపడతాం, అంతేనా? రేపటి రోజున మనము ఒక విశేషకరమైన ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాం, మనం స్నేహితులనే కలుసుకుంటున్నాం అనుకోండి, లేదా మనకు తెలిసిన వారిని కలుసుకుంటున్నాం, వారు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వారు అనుకోండి. మనం ఏం చేస్తూ ఉంటామండి, రాత్రి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం, అంతేనా? ఎలా మాట్లాడాలి, ఇలా ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో స్టార్ట్ అవ్వాలి, లేదా ఏమి ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా అన్నిటికీ సిద్ధపాటు అంటే ముందుగానే ప్లాన్డ్గా ఉంటూ ఉంటాం. అయితే చూడండి, అన్ని విషయాల్లో అంత ప్లాన్డ్గా ఉంటే మరి దేవుని సన్నిధికి ఇంకెంత ప్లాన్డ్గా ఉండాలంటారు? యస్, అవునా కాదా? అవునండి, దేవుని సన్నిధికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నిటికంటే ఎక్కువగా ముందుగా మన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏం కావాలో అవన్నీ వెనకాల వచ్చేస్తాయి క్యూ కట్టుకొని. మనం పెద్ద అది ఇది అని వాటి కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనము మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇస్తే దేవుడు మన జీవితంలో మనకేది కావాలో వాటినన్నిటిని చాలా చక్కగా ఒక శ్రేష్టమైన రీతిలో, ఒక మంచి పద్ధతిలో మరి మనల్ని బ్లెస్డ్గా దేవుడు ఉంచుతారండి. సమస్తమైన విషయాలు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దౌర్భాగ్య స్థితి ఏంటి అంటే అన్నిటికీ ఇస్తాం కానీ దేవుని సన్నిధికి మాత్రం ఇవ్వలేమంత ప్రాధాన్యత, దేవునికి ఇవ్వని వారిగా ఉంటూ ఉంటాం. లేదండి, అలా చేయడానికి వీల్లేదు. దేవుని సన్నిధి చాలా శ్రేష్టమైనది, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, మనకు విలువను తీసుకొని వచ్చే సన్నిధి ఆ సన్నిధి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అన్నిటికంటే ప్రాధాన్యత మన జీవితంలో దేవునికి ఇచ్చే వారిగా ఉండాలి. అయితే వారం అంతా కష్టపడ్డాం కదా, మరి సోమవారం నుంచి శనివారం వరకు చాలా కష్టపడ్డాం, చాలా అన్ని విషయాలలో మరి చాలా అలసిపోయి ఉన్నాం. ఆదివారం కదా, పర్లేదులే, ఏంటండి పర్లేదులే, ఈ ఒక్క ఆదివారం రెస్ట్ తీసుకుంటే ఏంటి, ఈ ఒక్క ఆదివారం ఇంత కష్టపడ్డాం కదా, ఈ ఒక్క రోజే కదా మనకు రెస్ట్, సో రెస్ట్ డేని ఏంటండి చాలా చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాను కదా. అలా ఉండడానికి వీల్లేదండి. క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమైన మరి విశేషకరమైన రోజు, పరిశుద్ధ దినము. ప్రాముఖ్యంగా రేపటి రోజున మనం సెప్టెంబర్లోనికి వెళ్ళబోతున్నాం. ఆగస్ట్ మాసం అంటే నెల అంతా కూడా, మాసం కాదు నెల, ఆగస్ట్ నెల అంతా కూడా కంప్లీట్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ మంత్, అంతేనా? ఒక నూతనమైన నెలలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. మనం నూతనమైన నెలని ప్రారంభించబోతున్నాం రేపు మొదటి రోజు. అయితే ఇంకా సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. దేవుని సన్నిధి అనగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా మనం ఉండడానికి వీలు లేదు. అయితే ప్రాముఖ్యంగా ఈ సిద్ధపాటు కూడికలో ఈ రోజున మన అంశం ఏంటి తెలుసా? నిద్రపోతావా జాగ్రత్త. ఏంటండి? నిద్రపోతావా జాగ్రత్త. ఏంటి? నిద్రపోతున్నావా? దేవుని సన్నిధి అనగానే చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం కదా. మరి నిద్రపోతుగా మనం ఉండడానికి వీలు, అంటే ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అని అర్థం అన్నమాట. చాలా జాగ్రత్తగా మెలకువతో ఉండాలి, మెలకులు కలిగి ఉండాలి, ప్రభు సన్నిధిలో చాలా చురుగ్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రభు సన్నిధానానికి వచ్చి నిద్రపోయేవారు ఎంతోమంది, అవునా కాదు? ఇంట్లో అంత సమయము చాలా వృధా చేస్తాము, ప్రభు సన్నిధానికి వచ్చి ఏం చేస్తారు? తూలుతూ ఉంటారు, అంతేనా? సేవకులు చాలా సిద్ధపాటు కలిగి చాలా చక్కని రీతిలో మరి ప్రార్థన పూర్వకంగా చాలా చక్కని మంచి వర్తమానాన్ని ముందుకు తీసుకొని వస్తే దేవుని మాటలు అస్సలు వినకుండా నిర్లక్ష్యం కదా, నిద్రపోతూ ఉంటారు కదా. ఇంట్లో అన్నంత సమయం వృధా చేసి దేవుని సన్నిధిలో పడుకోవడానికి వచ్చేవారు చాలామంది ఉంటారు. కానీ మనం అలా ఉండడానికి లేదు. చాలా చురుగ్గా, చాలా షార్ప్గా ఉండాలి. ప్రభు సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనం సిద్ధపడి ప్రభు సన్నిధిలో మనం అడుగుపెట్టి ప్రభు మహిమను మనం చూచే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చూద్దాం ఒక మాటను. మరి యోనా గ్రంథము, ఓ జీసస్, హల్లెలూయా. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను చూద్దాం. యోనా గ్రంథము, మైక్లో చదవన్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, యోనా, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. హల్లెలూయా. ఎవరి మాట అంటున్నారంటే యోనాతో. మరి యోనా నిద్రించుండగా ఓడ నాయకుడు అంటున్నాడు. దేవుడు చెప్పిన ప్రదేశానికి యోనా వెళ్ళమంటే వెళ్ళకుండా లేదు. మన సొంత నిర్ణయాలు మనకు బాగుంటాయి కదా. మన నిర్ణయం, మన ఆలోచనలు మనం ఎప్పుడు కూడా వద్దనే పని చేసి చూపిస్తాం, అంతేనా? మన జీవితాలు అలానే ఉంటాయి. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఉద్దేశము కలిగి యోనాని ఒక ప్రత్యేకింపబడిన రీతిలో చక్కని సమాచారాన్ని, విలువగల సమాచారాన్ని మరి నినివే పట్టణస్థులకు ఇవ్వమంటే యోనా ఏం చేస్తాడో, నినివే ప్రదేశానికి కాకుండా తర్షీషుకు బయలుదేరాడు. అవునా? తర్షీషుకు బయలుదేరినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి. ఆ సమయంలో యోనా చేస్తున్న పని ఏంటంటే నిద్రపోతూ ఉన్నాడు కదా. ఏమి సంభవించిందంటే మనం చూసినట్లయితే 4వ వచనంలో, 1 నిమిషం, 3-4 వచనాలు చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై
అందులోను సరుకులను సముద్రములో పారవేసిరి. సరుకులను సముద్రంలో పారవేశారంట. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్ర పోయిచుండెను. చాలు 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 చాలు. చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. సముద్రములో చూడండి, సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది అంటారు? చెప్పండి, ఎవరి వల్ల వచ్చింది? నినివే పట్టణానికి వెళ్ళురా బాబు నాయనా, నినివే పట్టణానికి వెళ్ళయ్యా, అక్కడ పరిస్థితులు బాలేవు, అక్కడ పట్టణస్థులు చాలా నాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, నీ వెళ్ళి వార్త చెప్పు. అక్కడ ఏమని వార్త చెప్పంటే, నా దృష్టికి ఆ పట్టణము, నినివే పట్టణము చాలా ఘోరంగా ఉంది, దానికి ఒక భయంకరమైన దుర్గతి కలుగునని వారికి చెప్పు, అది నాశనమైపోతుందని చెప్పండి అని చెప్పి పంపిస్తే, యోనా దేవుని మాట కాకుండా ఆయన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఆయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషునకు బయలుదేరాడు. ఇది చూచిన దేవుడు ఆయన బయలుదేరాడు అంతే. కేక వేశాడంట ఓడ యజమానులకు, బయలుదేరుతాను నేను ఎక్కడికి, తర్షీషునకు వెళ్ళాలి అన్నప్పుడు తర్షీషుకు బయలుదేరిపోయిందంట ఓడ ప్రారంభమైందో లేదో ఎవరు చూశారండి? చెప్పండి, ఎవరు చూశారు? దేవుడు చూసి ఉన్నారు కదా. చూసి ఉన్న ప్రకారమే యోనా నిజంగా చక్కగా లోపలికి వెళ్ళి ఆయన లోపల కింద అడుగు భాగంలో చక్కగా నిద్రిస్తున్నాడు. నాకు సంబంధం లేదు అన్నట్టుగా. ఇది చూసిన దేవుడు ఇతను చేసిన పనిని బట్టే యోన నిద్రిస్తూ ఉన్నాడు. అసలు నేను వెళ్ళి అక్కడ నినివే పట్టణస్థులకు ఈ వార్తను చెప్పమని నేను పంపిస్తాను, చేసే పని ఇదా అని సముద్రంలోనే గొప్ప గాలి తుఫానును దేవుడు ఏం చేశాడండి? రేకెత్తించారు కదా. అక్కడ ఎట్లా అయిపోయిందంటే అక్కడంతా కూడా బద్దలైపోవు గతి వచ్చెను. తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అసలు అంత భయంకరమైన తుఫాను. ఆ తుఫానులో ఆ గాలిలో ఓడనే చెదిరిపోయేటట్టుగా అంత పరిస్థితిని అక్కడున్న ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి వస్తే యోనా చేస్తున్న పని ఏంటండి? నిద్రిస్తూ ఉన్నాడు. చూడండి, నిద్రపోతుగా మనం ఉంటే చాలా కష్టము. చేయవలసిన పనిని మనము చేయకుండా, వెళ్ళవలసిన చోటున వెళ్ళకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి వ్యతిరేకంగా మనము చేస్తే మన జీవితాలు చాలా భయంకరమైపోతాయండి. చాలా భయంకరమైపోతాయి. ఇంకా ఏంటి? ఇంకా నిద్రపోయే సమయం లేదంటారా? అవునా కదా? దేవుడు అంత స్పష్టంగా యోనాతో మాట్లాడితే యోనా దేవుని మాటను పట్టించుకోకుండా ఆయన మాటకి వ్యతిరేకంగా ఈ పని చేసినందున దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అంతేనా? అందుకనే సముద్రం మీదనే ఆయన సముద్రంలో ఉన్నాడు కాబట్టి ఆ సముద్రం మీదనే పెద్ద గాలి తుఫాను తీసుకొని వచ్చారు. అందుకనే చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. నిద్రపోతుగా మనం ఉండడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు పట్టుకొని మనం నిలబడే వారిగా ఉండాలి. దేవుని సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి పారిపోయాడు యోనా? తర్షీషునకు వెళ్ళాడు. దేవుని మాటల మీద నిలబడలేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి చూడండి, దేవుడు ఎన్నోసార్లు మాట్లాడిన దేవునికి వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేస్తూ దేవుని మాటను లెక్క చేయని వారిగా ఏదో ఉంటూ ఏదో జీవిస్తున్నారేమో. కానీ చూడండి, మన జీవితాలు అలా ఉండడానికి వీలు లేదు కదా. కింద వచనాల్లో మనం చూసినట్లయితే యోనా చూడండి కష్టాలు పాలయ్యాడు. ఏమయ్యాడు? కష్టాలు పాలయ్యాడు. అంతేనా? చాలా భయంకరమైన కష్టాలు పాలు అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంతే, నిద్రపోతుగా ఉంటే ఏమొస్తుందంటే కష్టాలు పాలవుతాం. ఏమవుతాం? కష్టాలు పాలవుతాం. ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం. నిద్రపోతుగా ఉంటే ఏం చేస్తామండి? ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం. దేవుని అంటే ఒక ప్రత్యేకతను దేవుడు మనకిస్తే ఆ ప్రత్యేకతను వదిలిపెట్టే వారిగా, అంటే ఆ ప్రత్యేకత
మన జీవితాలలో మనం అది కోల్పోతూ ఉంటాం. నిద్రపోతుగా కాదు, చాలా అలర్ట్గా, చాలా షార్ప్గా దేవుని చెప్పిన మాటను పట్టుకొని మనం ముందుకు కొనసాగింపబడే వారిగా ఉండాలి. ఈ రోజున దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుణ్ణే వదిలిపెట్టి లెక్క చేయని వారిగా ఉంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నారేమో. చాలామంది హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుంటారు. అంతేనా? చాలామంది చేయవలసినవన్నీ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, అంతేనా అండి? కనిపించినప్పుడు ప్రైజ్ ద లార్డ్, లేకపోతే కనిపించినప్పుడు దేవుని మందిరం, ఏదో ఆచారముగా భక్తి చేసేవాళ్ళు ఎంతోమంది, ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళి, ఇంకా చాలామంది రాజకీయాలు చేసేవాళ్ళు ఎంతోమంది. ఇది మనము క్యాజువల్ క్రిస్టియన్స్ కాదు, మనం ఒక నార్మల్ సాధారణమైన క్రైస్తవులం కాదు. దేవుని ఆత్మచేత నింపబడిన మనము నిద్రపోతుగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కింద వచనాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు చెప్తున్నారు, కష్టాలు ప్రారంభించబడ్డాయి ఇంకా యోనాకి. అంతేనా? దేవుని మాట వినకపోతే ఏమవుతుందండి? నిద్రపోతుగా ఉంటే కష్టాలు పాలయ్యాడు. అందుకే 6వ వచనంలో అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితోనొకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలమిచ్చినట్లు మేము నీకేమి చేయవలని అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడింది. 9-10 వచనాల్లో అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేయుచుండెను. హల్లెలూయా. ఏంటండి? నేను హెబ్రీయును, నేను దేవుని యందు ఈ భూమిని అన్నిటిని సృజించిన దేవాది దేవునికి భయభక్తుడు కలవాడను. అలాగే నేను ఏం చేశానంటే యెహోవా సన్నిధి నుండి నేనేం చేశాను? పారిపోయాను. ఏం చెప్తున్నాడు? పారిపోయాను. దేవుని సన్నిధి నుండి తొలగిపోయాడు, పారిపోయాడు. ఎవరు? యోనా. ఆ విషయం ఎవరు చెప్తున్నాడు? యోనానే చెప్తున్నారు అక్కడున్న వారికి. ఇదిగో ఈ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందంటే నా వల్లనే వచ్చిందని నాకు అర్థమైంది. ఎవరి వల్ల వచ్చింది? నా వల్లనే. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిని, అలాంటి వాడినై ఉండి దేవుని సన్నిధి నుండి నేను పారిపోయాను, అందుకనే ఇది భయంకరమైన ముప్పు అని యోనా చెప్తూ ఉన్నాడండి. చూడండి, దేవుని సన్నిధి నుండి పారిపోయే వారికి ముప్పే, దేవుని సన్నిధి నుండి పారిపోయే వారికి కష్టాలే. అందుకని చూడండి, దేవుని సన్నిధి నుండి మనం పారిపోయే వారిగా ఉండద్దు, దేవునికి దూరంగా ఉండద్దు. ఆయన మాట మాట్లాడితే ఆయన మాటకి వ్యతిరేకమైన పనులు మనం చేయొద్దు అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోతుగా ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? యోనా ఉన్నాడు. నిద్రపోతుగా చాలా చక్కగా
దేవుని మహిమ ఏంటో తెలుసు, దేవుని కార్యాలు ఏంటో తెలుసు, దేవుని పని ఏంటో తెలుసు, అన్నీ తెలిసిన యోనానే ఏం చేస్తున్నాడు? రిలాక్స్ అవుతున్నాడు కదా, ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేనా? చాలా రిలాక్స్గా అవి చాలా చక్కగా ఆ ఓడ కింద భాగంలో పడుకున్నాడంట. కానీ దేవుడు అన్నిటిని చూస్తూ ఉన్నాడు. మన బాధ్యత మనము చేసేవారిగా ఉండాలి, మన పనిని మనం చేసేవారిగా ఉండాలి. మనం సాధారణమైన క్రైస్తవులుగా ఏదో ఫార్మాలిటీగా, అంటే ఏదో సాధారణమైన వ్యక్తులముగా దేవుని మందిరం క్యాజువల్గా వెళ్ళి వచ్చేవారిగా మనం ఉండడానికి వీలు లేదండి. అంతేనా? ఆచారముగా మనము మనము ప్రభు సన్నిధిని అలా చూడద్దు, అలా పాటించదు. ఆచారముగా చేసేది కాదండి ఇది. చాలా భయము భక్తితో ప్రభు సన్నిధిలో అడుగు పెట్టే వారిమిగా మనం ఉండాలి. ఆమేన్. ఒక చక్కని సిద్ధపాటు కలిగిన జీవితాలతో ప్రభు సన్నిధిలో మనం చాలా తగ్గించుకొని ప్రతి విషయాన్ని బట్టి ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, దేవా ప్రతి విషయంలో నాకు ఇంతవరకు సహాయం చేసావయ్యా, నీ సన్నిధిలో అడుగుపెట్టే అర్హతను నాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఇంకను ప్రతి విషయంలో, ఏ విషయంలో నేను ఆయాసపరిచినా, నొప్పిపరిచినా, బాధ పెట్టినా, నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా జీవించినా నన్ను క్షమించు అని ప్రతి విషయంలో అడిగి ప్రభు సన్నిధిని మనం ప్రభు సన్నిధిలో అడుగుపెట్టి ఆయన మహిమను చూసే వారిమిగా ఉండాలి. అంతేగాని దేవునికి వ్యతిరేకంగా ఉండి, వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకమైన పనులు చేసి మనం ఏం చేస్తామండి? దేవుని సన్నిధిని ఆదివారం విడిచిపెట్టి చాలా వ్యక్తులు, చాలామంది బయట తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులు చాలామంది మధ్యలో ఎలా ఉన్నారంటే ఆదివారం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఉండాలి? నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి. అంతేనా? ఎక్కడ ఉండాలండి? ప్రభు సన్నిధిలో ఉండాలి. నీవు మంచి భయభక్తులు కలిగిన జీవితంతో నీవు ఉన్నప్పుడే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. అవునా? దేవుని సన్నిధానంలో ఉండవలసిన వారు చాలామంది పొలంలో ఉంటారు. దేవుని సన్నిధానంలో ఉండవలసిన వారు దేవుని సన్నిధిని దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా పారిపోతూ ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు ఆదివారం పరిశుద్ధ దినమున. అంతేనా? ఫ్రెండ్స్ మధ్యలో, కొలీగ్స్ మధ్యలో, లేకపోతే బిజినెస్లోనో ఇంకా దేంట్లోనో ఏం చేయాలక్క, మాకు ఈరోజే దొరికింది కదా, అవునా కదా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారు ఎంతోమందిగా ఉన్నారు. దాని ద్వారా మన ప్రార్థన జీవితాన్ని మనం కోల్పోతాము. నిద్రపోతుగా ఉంటే ఏమవుతుంది? ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం. మనం ఏమవుతామంటే మనము కష్టాల పాలవ్వడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. కష్టాలు పాలవుతూ ఉంటాం దేవునికి దూరంగా ఉంటే. చూడండి, మరొక మాట చూద్దామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో చక్కని మాటను మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథము, ఓ జీసస్, హల్లెలూయా, 10వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును. పగకాలమును కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెత గ్రంథము 6వ అధ్యాయము, మరొకసారి చూద్దాం, 6వ అధ్యాయము 10-11. సామెతల గ్రంథము. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. మరొకసారి చదువుదామా ఈ మాటలు? ఒక నిమిషం. ఈ మాటలు బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. నిద్రపోతుగా దేవుడికి ఇవ్వవలసిన సమయం, దేవుడికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, మందిరానికి ఇవ్వవలసిన ఆ స్పెషల్ టైమింగ్ అంతా కూడా నువ్వే దోచుకుంటున్నావు అనుకుంటా. దోపిడిగాడు దోచుకున్నట్లుగా దోచుకొని ఏం చేస్తావు? ఆ సమయం దేవునికి ఇవ్వకుండా, ఆ స్థలము దేవునికి ఇవ్వకుండా, ఆ ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా, దేవునితో మాట్లాడవలసిన సమయంలో, దేవునితో గడపవలసిన సమయంలో దేవునికి ఇవ్వకుండా నిద్రపోతుగా ఉండి చాలా దారిద్ర్యాన్ని చాలామంది వారి జీవితంలో చూస్తున్న వారు ఎంతోమంది. ఆదివారం పరిశుద్ధ దినమని తెలిసి కూడా ఇళ్లల్లో ఉండేవారు ఎంతోమంది ఉన్నారు, బయట ఉండేవారు ఎంతోమంది ఉన్నారు, వెళ్ళని చోటుకి వెళ్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఏ దాంట్లో చాలా భయంకరమైన
ఏంటంటే జీవితాలు గడుపుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఈ మాటను దేవుడు తెలియచేస్తున్నారు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనం. ఇంకా కొంచెము నిద్రించదనని, ఇంకా కొంచెం సేపు నిద్రిస్తే బాగుండు. కొంచెము కునికదనని, ఆదివారం కదా, కొంచెము సేపు కొంచెము కునికిదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ దగ్గరికి ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చూడండి, మన దగ్గరికి ఏమొస్తుందంటే లేమి మన దగ్గరకు వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దారిద్రము ఏమవుతుంది, మన దగ్గరకు వస్తుంది. అది సంపాదించుకుంటాం నిద్రబోతుగా ఉంటే. అందుకని నిద్రబోతురా జాగ్రత్త. ఏంటండి, నిద్రబోతుగా ఉంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దూరంగా ఉంటూ, లేకపోతే దేవుని సన్నిధికి దూరంగా పరిగెత్తుతున్న వారిగా విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతూ అన్నిటినీ కూడా సర్వాన్ని కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే చూడండి, మనం అలా ఉండడానికి వీల్లేదు, నిద్రపోతుగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దినము చాలా ప్రాముఖ్యమైన దినము. ఇదిగో నీవు, నీ కుటుంబము, నీ ఇంటి వారందరూ ప్రభుని సేవించే విధముగా ఉండాలి. ఆమేన్. ఆదివారం కదా, ఇంట్లో భార్య చెప్తూ ఉంటుంది, లేకపోతే భర్త చెప్తూ ఉంటాడు, అమ్మా త్వరగా కానీ ఈ రోజున ఆదివారం. హల్లెలూయా, పరిశుద్ధ దినం. మనం పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి. ప్రభులో ఆనందించాలి, సంతోషించాలి. అంటే ఏమంటది, ఎప్పుడు ఇంతేనా? ఏంటండి, ఎప్పుడు ఇంతేనా? ఈ ఆదివారం కూడా మందిరానికేనా? మేలు చూసినప్పుడు, మేలు పొందుకున్నప్పుడు అప్పుడు అంటది ఏంటంటే, అబ్బా ప్రభు గొప్పవాడండి, ప్రభు గొప్పవాడు కదా. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రభుని వదిలిపెట్టి బ్రతికేవారు ఎంతోమంది. అప్పుడు అంటారు మాట ఏంటో తెలుసా, దేవుడు ఏం చేశారమ్మా, దేవుడు ఏం చేశారండి మనకి? పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏంటి? అవునా? పిల్లలు అంటారు, డాడీ ఎప్పుడు మందిరమేనా, ఎప్పుడు చర్చేనా? వద్దొద్దు, నేను అటు వెళ్తా, నేను ఇటు వెళ్తా. లేకపోతే పిల్లలకి చెప్తా ఉంటారు కొద్దిమంది ఏంటంటే, ఎల్లు నాన్న పర్లేదు, ఈరోజు హాలిడే కదా ఆడుకో. లేకపోతే ఎల్లు నాన్న ఈ రోజున చక్కగా నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. అంతేనా? కానీ చూడండి, విశేషకరంగా ప్రతి క్రైస్తవ కుటుంబము సిద్ధపాటు కలిగి ఉండాలి పరిశుద్ధ దినానికి. నీవు, నీ కుటుంబం, నీ ఇంట్లో ఉన్నవారు టైం పాస్ చేయడానికి కాదు. ఆ రోజున పరిశుద్ధ దినము నువ్వు టైం పాస్ చేస్తూ, టీవీ చూస్తూ, అది చూస్తూ, అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ ఎంజాయ్ చేయడానికి కాదు. నీవు దేవుని ఆరాధించే దినము, దేవుని స్తుతించే దినము, ప్రభులో ఉత్సాహించే దినము, ఆయన నామాన్ని ఘనపరిచే దినము. ఆమేన్. కృతజ్ఞతాస్తులు చెల్లించే దినము. ఆమేన్. ప్రతి రోజు కూడా నీకు క్షేమాన్ని కలగచేశారు, నీకు ఆరోగ్యాన్ని కలగచేశారు, నీ కుటుంబాన్ని సంరక్షించారు, నీ పిల్లలకి తోడే ఉన్నారు. ఎన్నో పరిస్థితులలో ఎన్నో రోజులు నువ్వు మరణ పడకలో ఉన్నప్పుడు, నీ మరణ పడకలో నీవు పెట్టిన మూలుగులను దేవుడు విని నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, ఆ సమయమంతా నువ్వు దొంగిలించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ దారిద్ర్యాన్ని తెచ్చుకొని ఆ లేమిని చూసేవాడిగా నీవు, నీ కుటుంబం ఉండడానికి వీలు లేదు. చెప్పండి, సే హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒక విశేషకరమైన జీవితాలతో మనం జీవించే వారిగా ఉండాలండి. ఆమేన్. మనము మన కుటుంబంలో ఉన్న బిడ్డల్ని చక్క పెట్టుకొని పరిశుద్ధ దినములో మనము సిద్ధపడే వారిగా ఉండాలి. బిడ్డలకి చెప్పండి, భార్యకి చెప్పండి, భర్తకు చెప్పండి, రేపు పరిశుద్ధ దినం, మనం ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఆమేన్. మనం ఈ టైంని, ఈ రోజుని దొంగలించడానికి వీలు లేదు. మనము, నేను, నీవు, పిల్లలు అందరం కలిసి చక్కగా ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధి మనకు సంతోషాన్ని తీసుకొని వస్తుంది, అంతే కదా. ప్రభు సన్నిధి సంతోషాన్ని తీసుకొని వస్తుంది. చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, కుటుంబం అంతా ప్రభు సన్నిధానంలో ఉండవలసిన కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయంటే, భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇలా ఉంటుంది. ఆదివారాన్ని అలా గడుపుతున్నారు చాలామంది. అలా ఉండడానికి వీలదు. క్రైస్తవ కుటుంబాలు ప్రభు సన్నిధిలో ప్రతి కుటుంబం ఆనందించే
కుటుంబంగా, ప్రభు సన్నిధానంలో ప్రభుని సేవించే కుటుంబంగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, లోకస్తులతో ఎంజాయ్ చేయడానికి కాదు. ఆమేన్. చాలామంది ఆదివారం రాగానే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు. లోకస్తులతో ఎంజాయ్ చేయడానికి కాదు. పరిశుద్ధ దినము నువ్వు ప్రభుతో ఆనందించే దినం అది. ఆమేన్. లోకస్తులతో చేయవలసిన టైం కాదు, అది ఎంజాయ్ చేయవలసిన టైం కాదు. నువ్వు ప్రభులో ఆనందించినప్పుడు నువ్వు కోల్పోయినవన్నిటిని ప్రభు ఆ స్థలము నుండి నీకు ఇస్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. హల్లెలూయా చెప్దామా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ అద్భుతమైన ఈ చక్కని పాటను పాడదాం. ఎక్కడుంటాం? నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా, మనసారా ఆనందిస్తూ బ్రతికేస్తామయ్యా. చెప్పండి మాట. నేను నా కుటుంబం నేను సేవించకుండా, నేను గణపరచకుండా, నీలో ఆనందించకుండా, నీతో సమయం గడపకుండా మేము ఉండలేమయ్యా. మేము మా కుటుంబాలు అయ్యా చాలా చక్కని రీతిలో మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులముగా మేము ఉండాలి. అందరం కలిసి ప్రతి ఒక్కరం మనం జీవించలేమండి, మనం బ్రతకలేం. ఆయన సన్నిధిలోని నిజమైన సంతోషం. అందరం చప్పట్లు కొడదామా. నీ సన్నిధానంలోని నిజమైన సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఆయన సన్నిధానంలో నిజమైన సంతోషం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును.
గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం కదా. ఆయన సన్నిధి లేకపోతే మనం బ్రతకగలుగుతామా? లేదండి, లేదు. ఏదో కోల్పోయినట్టుంటుంది. ఆయన లేని జీవితాలు నిజంగానే కోల్పోయిన జీవితాలుగానే ఉంటాయి. ఆయన సన్నిధానంలోనే నిజమైన సంతోషం, ఆనందం. అది అనుభవించే వారికి తెలుస్తుంది ఎంత తృప్తిని ఇస్తుందో ఆయన సన్నిధి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. చాలా సంతోషం. అందుకని ఈ మాటను చాలా జాగ్రత్తగా చూద్దాం. మరొకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనంలో, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అంతేనా? ఎస్. 9 గంటలకు మందిరం అనుకోండి. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? నేను చెప్పిన ఏం చేస్తారు? చాలామంది ఫోన్స్ పక్కనే పెట్టుకుంటారు. అంతేనా? చాలామంది మొబైల్స్ అలా పక్కన పెట్టుకొని, ఇంకా 7 కదా, ఇంకా టైం ఉంది, అంతేనా, మళ్ళీ కొద్దిసేపు పడుకుందాం, అప్పుడు చాలా టైం ఉంది. ఆల్రెడీ తీర్మానం తీసుకుంటాం. ఏంటి అంటే, దేవుని మందిరంలో, దేవా నీ పనంతా నేనే చేస్తాను, నాతోనే ప్రారంభం అవుతుంది, నేను చేస్తానయ్యా అని దేవునికి చాలా చక్కని ప్రామిసెస్ చేస్తారు దేవుని సన్నిధానంలో. అంతేనా అండి? చాలామంది ఈ పని నేనే చేస్తాను, చైర్స్ నేనే వేస్తాను అని తీర్మానం తీసుకుంటారు. లేకపోతే వచ్చిన వారందరూ చాలా చక్కని క్రమంలో నేను దేవుని మందిరంలో కూర్చోబెడతానండి, దేవా ఈ పని నేను చేస్తానయ్యా. లేకపోతే సేవకులు చెప్తారు, పాస్టర్ గారు రేపటి నుంచి, అమ్మగారు రేపటి నుంచి ఈ బాధ్యత అంతా నాదే, నేను చూసుకుంటాను, పర్లేదు మీకెందుకు అని అనేవారు చాలామంది ఉంటారు. అంతేనా? నేనున్నాను కదా ఇదే మాట. కానీ తీరా ఆ మాట కాస్త ఏమైపోద్దంటే చాలా భయంకరమైన పరిస్థితులు అండి. చాలా భయంకరమైన జనాలు. ఎక్కువగా నిద్రకు ప్రాధాన్యత ఇచ్చేవారు. రెస్ట్ ఈ బాడీకి ఎప్పుడు రెస్ట్ ఉంచాలా? ఇంకెప్పుడు రెస్ట్ చెప్పండి? ఎప్పుడు రెస్టేనా? సోమరిపోతలు అయిపోతాం రెస్ట్ ఇస్తే. చేయవలసిన సమయంలో చేయవలసిన పనులను మనం చేయాలి, చేయవలసిన బాధ్యతలను చేయవలసిన సమయంలోనే చేయాలి. అంతేనా? చెట్టు పెడతాము. చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు బాధ్యత అంతా మనమే చూసుకోవాలి. అంతేనా? అంతే కదా. అది సరిగ్గా చాలా చక్కగా ఒక మంచి క్రమంలో ఎదుగుతున్నప్పుడు మనం సంతోషించాలి. అవునా కదా? చెట్టు పెట్టి వదిలేస్తే ఎలా పడితే అలా ఒక క్రమం లేకుండా అది పక్కవారికి డిస్టర్బ్ అయ్యేటట్టు చెట్టు పెరిగితే అర్థమవుతుందా? అంటే సరైన సమయంలోనే సరిగ్గా దాన్ని స్ట్రైట్ చేసి పెంచాలి. అది పిల్లలైనా ఇంకా ఏదైనా పిల్లలకి చెప్పే సమయంలోనే పిల్లలకి చెప్పాలి. చిన్నగా ఉన్నప్పుడే చెప్పాలి. పెద్దవారైనప్పుడు వారి మన మాట వినరు. బాలుడు నడవలసిన త్రోవలోనే వాడికి సమస్తాన్ని నేర్పించాలి. అంతేనా? తర్వాత సరి చేయాలంటే కుదరదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక మంచి క్రమంలో చెప్పవలసిన మాటలు చెప్పినప్పుడు అద్భుతమైన రీతిలో నీ బిడ్డలు ఉంటారు. ఒక మాట మొక్కై వంగంది మానై రొంగున. ఈ మాట తెలుసు అందరికీ. మొక్కగా ఉన్నప్పుడే ఎటొంచాలో అటే ఉంచాలి చెట్టుని. పెద్ద రానుగా మారినప్పుడు, పెద్ద చెట్టుగా మారినప్పుడు నువ్వు వంచాలని చూస్తే అది ఇంపాసిబుల్. అంతేనా? అందుకని చూడండి, మంచి క్రమములో మన జీవితాలు ఉండాలి. ఇచ్చే సమయం, ఇచ్చే ప్రాధాన్యత ప్రభుకి మనం ఇచ్చేవారిమిగా ఉండాలి. మంచి డెసిషన్స్ తీసుకొని, మంచి తీర్మానాలు తీసుకొని, దేవునితో ఒక మంచి నిబంధనలతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పనులు సరైన సమయంలోనే, సరైన కాలంలోనే, సరైన టైమింగ్లోనే నీవు ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే మంచి తీర్మానాలు తీసుకొని ఎప్పుడు వస్తారో తెలుసా మందిరానికి? మందిరము 9 గంటలకి మందిరం, 9 o'clockకి చర్చ్ స్టార్ట్ అవుతుందంటే చాలామంది ఎలా ఉంటారంటే లాస్ట్
లాస్ట్ ఎండింగ్ కానుకల పాట ఉంటుంది చూడండి, లేకపోతే బ్లెస్సింగ్ టైంకి వస్తారు, చివరి టైంలో అడుగు పెడతారు. చాలామంది ఇలానే ఉంటారు. మందిరము 9 గంటలకు ప్రారంభించబడిందంటే చాలామంది 11, 11:30 గంటలకి, 12 గంటలకి, 12:30 గంటలకి, 1 గంటకి, చాలామంది చివరిలో ఆమేన్ అనేటప్పుడు వచ్చేవారు కూడా ఎంతోమంది. అంతేనా? చాలామంది ఇలానే ఇందాక చెప్పింది, ఇందాక ఫోన్ దగ్గర ఆగిపోయాం కదా, చాలామంది యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలా ఫోన్ పక్కకు పెట్టుకుంటారు, టైం చూసుకుంటారు, ఒకసారి చూస్తారు 7 అయిందిగా, పర్లేదులే పడుకోవచ్చు, ఇంకా టైం ఉంది కదా. మందిరం ఎన్ని గంటలకండి? 9 గంటలకు. అమ్మో చాలా టైం ఉంది, ఇంకా 2 అవర్స్ ఉంది. మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేచి టైం చూస్తారు, ఎక్కడ? ఆ పడక మీదే ఉండి చూస్తారు, అబ్బా 7:30. మళ్ళీ చూస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేచి చూస్తారు, అమ్మో 8, 8:30, 9. 9 కదా, పర్లేదులే, తీసుకున్న తీర్మానాలన్నీ కూడా పక్కకే. అంతేనా? దేవునితో తీసుకున్న ప్రామిసెస్ అన్నీ మర్చిపోతూ ఉంటారు. 9 కదా, నెక్స్ట్ సండే నుంచి ముందుగానే వెళ్ళిపోదాంలే, ఎలా సమయం లేట్ అయింది కదా, ఇంకా కొద్దిసేపు పడుకోవచ్చు. 9 అంటే 9:30 చేస్తారు, 10, 10:30, 11, లాస్ట్కి ఆమేన్ అనేటప్పుడు వచ్చేవారు ఎంతోమంది. అవునా? కొద్దిసేపు పడుకుందాం కదా, కొద్దిసేపు ఇంకా సమయం ఉంది కదా. సమయం అంతా నువ్వు దొంగిలించిన తర్వాత దేవునికి ఎప్పుడు సమయం ఇస్తావు? అందుకనే ముందు వాక్యంలో ముందు వర్స్లో చక్కని సోమరి అని మాట్లాడుతూ, ఇదిగో ఈ చీమలు చూసి నేర్చుకోండి. ఏంటి? ఎవరిని చూసి నేర్చుకోవాలా? చీమలు చూసి నేర్చుకోండి. అంతేనా? నిద్రపోతుగా ఉండి ఏమి లాభము? ఏం చేస్తున్నావు? దారిద్రాన్ని నీవు సంపాదించుకుంటున్నావు, లేమిని సంపాదించుకుంటున్నావు, నిద్రపోతా అని దేవుడు అంటున్నారు. అంతేనా? ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలండి. మనం సిద్ధపాటు కలిగిన జీవితాలుగా మన జీవితాలు, మన కుటుంబాలుగా ఉండాలి. అదే ముందుగానే మనం సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబం అంతా ప్రేయర్ఫుల్గా, కుటుంబం అంతా చక్కగా సమకూర్చబడి ఒక 10 నిమిషాలు, ఒక 30 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి. రేపటి రోజు కొరకు పిల్లలకి చెప్పండి, నాన్న ఉదయాన్నే లేవాలి, నాన్న చక్కని రీతిలో ప్రభు సన్నిధికి పరిగెత్తుకుంటా ప్రభు సన్నిధికి వెళ్ళాలన్న సంతోషంగా ప్రభులో గడపాలి. మనం దేవునిలో బ్రతికినప్పుడే మన జీవితాలు, దేవునిలో ఉన్నప్పుడే మన బ్రతుకులు అని చక్కని మాటలు భర్తకి లేదా భార్యకి, పిల్లలకి చెప్పి కుటుంబం అంతా సిద్ధపడండి. ఉదయాన్నే లేవండి, ప్రభుని ఆరాధించండి. చక్కగా ప్రభు మందిరంలో ఆయన సముఖములో ఎంత బాధ ఉందో అంత బాధను వ్యక్తపరచండి, సంతోషాన్ని వ్యక్తపరచండి. ఆయన సన్నిధి కోల్పోయినవన్నిటిని ఇచ్చే సన్నిధి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని విడిచిపెట్టి మనం బ్రతికే వారిగా ఉండొద్దండి. దేవుని లేకపోతే మన జీవితాలు శూన్యం. దేవుని లేకపోతే మన బ్రతుకులు ఎందుకో పనికిరాని బ్రతుకులుగా ఉంటాయి. అందుకనే ప్రభు సన్నిధిలో ఎప్పుడు ఉత్సాహించి సంతోషిద్దాం. హల్లెలూయా. టైం కంటే ముందుగానే సిద్ధపడిన వారు ఎలా ఉంటారో తెలుసా? 9 గంటల కంటే ముందుగానే సిద్ధపడిన వారు ఎలా ఉంటారంటే 1 గంట ముందే ఉంటారు. మన కొరకు దేవుడు వెయిట్ చేయడం కాదు. అంతేనా? సేవకులు చూస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు రాలేదేంటి, ఇంకా వీళ్ళు రాలేదు, టైం అయిపోయింది, అయ్యో వాక్యం అంతా మిస్ అయిపోతున్నారు, అయ్యో దేవుని మాటలు చాలా విలువైన మాటలు అన్నీ మిస్ అయిపోతున్నారు అనే వేదన సేవకురాల్లో ఉంటుంది. చాలా భారం కలిగి ప్రతి సేవకుడు చాలా చక్కగా ముందు రోజే చక్కని వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఒక మంచి వర్తమానాన్ని ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి సంఘానికి మంచిగా చక్కని రీతిలో టీచ్ చేస్తూ ఉంటారు. ఆశ పెడుతుంటారు, వీళ్ళు బాగుపడాలి, వీరు గొప్పవారు అవ్వాలి, వీరు దీవించబడాలి, వీరు ఫలించాలని సేవకుడి ఆలోచన ఉంటుంది. కానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆమెన్ అన్నప్పుడు, దేవుని మాటలన్నీ ముగించబడిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత మందిరానికి వెళ్తే ఏం లాభం? అవునా? ఏం లాభం ఉండదు. మళ్ళీ తిరిగి అదే నెక్స్ట్ వారం కూడా మళ్ళీ చెప్తారు, అమ్మగారు అయ్యగారు నేను మళ్ళీ ఏం చేస్తాను, ఈ వారం చేసినట్టు రాను, నెక్స్ట్ వారం చాలా త్వరగా గంట ముందే వస్తాను. చెప్పిన దానికంటే గంట లేట్ వస్తారు చాలామంది. అంతేనా? అలా ఉండడానికి వీల్లేదండి. అందుకనే చూడండి, నిద్రపోతుగా ఉంటే మనం ఏం చేస్తాం? కష్టాలు పాలవుతాం, పేదరికాన్ని మనం చూస్తాము, అనగా లేమిని మనం చూస్తాము,
అలాగే 6వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, సోమరి ఎందాక నీవు పడుకుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఏంటండి, సోమరితనం వస్తుంది మనకు. సోమరి అనే మాట మాట్లాడుతున్నా లేదని మనం అలా ఉండడానికి వీలేదు. చాలా చురుగ్గా ప్రభు సన్నిధిలో చాలా మెలుగు కలిగిన వారిగా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు సన్నిధిలో అడుగు పెడదాం. సిద్ధపాటు కలిగి అడుగు పెడదాం. ప్రభు మహిమను మనం చూడగలుగుతాం అప్పుడు. హల్లెలూయా. ప్రభు మహిమ మన కుటుంబాలపైన కుమ్మరించబడాలి, మన జీవితాలలో ఉండాలి. ప్రభు కార్యాలు మన కుటుంబంలో ఉండాలంటే మన కుటుంబాలన్నీ ప్రభు కొరకు సిద్ధపడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. చేయవలసిన సమయంలోనే చేయవలసిన పనులు చేయాలి. చాలా చక్కని యవ్వనాన్ని దేవుడు ఇచ్చారు, చాలా చక్కని సమయాన్ని ఇచ్చారు. ముసలోళ్ళు అయిన తర్వాత చేయాలన్న చేత కాదు, అంతేనా? ఏ అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చక్కగా దేవుని మాటలు వింటున్నారు. టైము ఇప్పుడు 10-11, అంతేనా? ఎంత అవుతుందండి? చాలా నైట్. చాలామంది టైంకి ఏం చేస్తూ ఉంటారు, వర్షం పడుతుంది కదా, చక్కగా పడుకుంటారు. చాలామంది ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఈ సమయంలో వాళ్ళు ఎంత చక్కగా వృద్ధాప్యంలో ఉండి దేవుని మాటలు ఆశ పెట్టుకొని వస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. మేము చెప్తూ ఉంటాం, అమ్మ వర్షం ఉంది కదా, వద్దు తల్లి, మీరు చాలా పెద్దవాళ్ళు, జారి పడిపోతే చాలా కష్టం కదా, వచ్చే దారిలో వద్దుమా అంటే కూడా వినరు. దేవుని మాటకి దేవుని మాటలు వినాలి, అంతే. ఈ టైంలో ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి. చూడండి, దాని ద్వారా మనం లాభాన్ని చూస్తాం. మన జీవితంలో చాలా విషయాలను నేర్చుకుంటాం. చాలా మంచి చక్కని విషయాలను దేవుడు మనకు నేర్పించి అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మంచి బలాన్ని, మంచి శక్తిని, మంచి సామర్థ్యాన్ని, మంచి చక్కని జీవితాన్ని దేవుడు మనకిచ్చారు. అన్నీ ఉన్నప్పుడు చాలా చక్కగా మనం దేవుని కొరకు పని చేయాలి. తీసుకున్న తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలు, ప్రామిసెస్ అన్నీ కూడా చాలా చక్కగా ప్రభు సన్నిధిలో అన్నిటినీ అప్పచెప్పే వారిగా ఉండాలి. ఒక బాధ్యత కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారంగా కాదండి క్రైస్తవుడు ఉండవలసింది, బాధ్యతగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రతి క్రైస్తవుడు ఆచారాన్ని పట్టుకొని చెయ్యొద్దు ఏది కూడా. బాధ్యత కలిగి బాధ్యతను పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి క్రైస్తవుడు ఒక బ్లెస్సింగ్గా ఉంటాడు అనేకులకు. ఆమేన్. బ్లెస్డ్గా ఉంటారు. ఆమేన్. ఇది మన బాధ్యత. ఆమేన్. మనము చెయ్యాలి, మనం ప్రకాశించాలి, అనేకులను ప్రకాశింపచేయాలి. ఆమేన్. మనం దీవించబడాలి, అనేకులకు బ్లెస్సింగ్గా మారాలి. మన జీవితాలు అలా ఉండాలి. నిద్రపోతులుగా మనం ఉండద్దు. చాలా కనిపెట్టి ప్రార్థించాలి. మన కుటుంబాలను సిద్ధం చేసుకోవాలి. చాలా చక్కని నడవల్లో మనం ముందుకు సాగినప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన పద్ధతిలో ప్రభు సన్నిధానంలో చక్కగా రేపు ఉదయం సమయానికి ఉండి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? చెప్పండి. దేవునికి ఇవ్వాలి. ఆమేన్. చక్కగా ప్రభుకి ఇద్దాం. ప్రభు సన్నిధానంలో ఆయన మనల్ని దీవించబోతున్నారు. ఆమేన్. ఆయన మనల్ని మేళ్ళ చేత నింపనై ఉన్నారు. ఆయన కృపచేత నింపనై ఉన్నారు. ఆయన కౌగిట్లో మనల్ని భద్రపరచనై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? నిద్రపోతులుగా ఉంటే మనము మన జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం, కష్టాల పాలవుతాం. చేయవలసిన పనులను చేయవలసిన సమయంలోనే చేయాలి. చేయకుండా దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఉండి దూరంగా పారిపోతే యోన కష్టపడ్డట్టుగా, కష్టాలు పాలైనట్లుగా మన జీవితాలు కూడా అలానే ఉంటాయి కదా. అలా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం.